ఓటర్ జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి ఎన్నికల సంఘం కొత్త నిబంధన అమలు చేసింది. ఇకపై ఆన్లైన్లో ఓటర్ నమోదు చేసుకునే ప్రతి దరఖాస్తుదారుడు ఆన్లైన్ ఫామ్ 6లో తల్లిదండ్రుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది. కొత్తగా చేర్చిన డిక్లరేషన్లో దరఖాస్తుదారుడు 3 ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గత ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో తన పేరు ఉందా, లేక తల్లిదండ్రులు లేదా తాత అమ్మమ్మల పేర్లు ఉన్నాయా చూసుకోవాలి. లేదంటే పై రెండింటిలో ఏది లేదని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే మొదటి 2 ఎంపికల్లో ఏదైనా ఎంచుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నెంబర్, ఓటర్ జాబితాలోని సీరియల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ల వివరాలను సులభంగా ధృవీకరించేందుకు కొత్త నిబంధన తెచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్త దరఖాస్తుదారుల నుంచి అవసరమయ్యే పత్రాల సంఖ్య తగ్గించడంతో పాటు ఒకే వ్యక్తి పేర్లు పునరావృతం కాకుండా గుర్తించడానికి ఈ విధానాన్ని తెచ్చినట్లు తెలిపింది. ఈ విధానాన్ని తొలిసారిగా బీహార్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అమలు చేశారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ పూర్తయిన లేదా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.